Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీ ఫుల్ యాక్టివ్. ఆ ఘనత కూటమి సర్కార్దే. కూటమి ప్రభుత్వ పాలన త్వరలో 2 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. కాలం చాలా వేగంగా పరిగెత్తుతోంది. ప్రభుత్వం వచ్చినా ఇంకా ఏమీ పనులు కావడం లేదని ముఖ్యంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉంటున్నారు. కానీ అధికారానికి ఆయుష్ తగ్గుతోంది. ఇక 3 ఏళ్లు మాత్రమే అధికారం ఉంటుందని, ఈలోపు ఏవైనా ఆర్థిక ప్రయోజనాలున్న పనులు చేసుకుంటామా లేదా అనే అనుమానం పార్టీ కేడర్లో ఉంది. ఇదిలా ఉండగా వైసీపీ మాత్రం రోజురోజుకు యాక్టివ్ అవుతోంది. కొన్ని నియోజకవర్గాలు మినహాయిస్తే చాలా చోట్ల వైసీపీ ఇన్ఛార్జీలు తమకు తామే ఏదో ఒక సమస్యపై ఆందోళనకు దిగుతున్నారు. ఉదాహరణకు 2 రోజుల క్రితం విశాఖలో కొత్త పింఛన్లను 2 ఏళ్లలో ఒక్కటంటే ఒక్కటి కూడా మంజూరు చేయలేదని వైసీపీ నిరసనకు దిగింది. శవపేటికలతో వినూత్నంగా నిరసన చేపట్టడం ఆకట్టుకుంది. అలాగే గుంటూరులో మొక్కజొన్న, పొగాకు పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేదని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర రైతుల్ని దోచుకుంటున్నారంటూ వైసీపీ ఆందోళనలు చేపట్టింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో ఈ మధ్య తన ఇంటిపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టి అరెస్టు చేయాలని కోరుతూ 12 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మొట్టమొదటి స్పందన తిరుపతి వైసీపీ నుంచే వస్తోంది. విద్యుత్ ఛార్జీల పెంపు, అలాగే డీజిల్, పెట్రోల్ కొరతపై మొదటి నిరసన తిరుపతిలోనే చేపట్టారు. తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి, తిరుపతి, చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జీలు భూమన అభినయ్, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లి వినియోగదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఇటీవల తిరుపతిలో కూటమి నేతల భూదందాలపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. కర్నూలులో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అక్రమ కేసుల్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. మరోవైపు టీడీపీ కూడా పోటాపోటీగా నిరసన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురంలో పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడంతో అక్కడి వైసీపీ నాయకులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనలు నిర్వహించారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తమ నియోజకవర్గాలలో నెలకొన్న సమస్యలపై వైసీపీ పోరుబాట పట్టింది. ఇది ఆ పార్టీకి శుభ పరిణామం. అయితే వైఎస్ జగన్ ఆదేశాల మేరకే ఇవన్నీ చేయడం లేదు. ఒకరిని చూసి మరొకరు ప్రజా, రైతాంగ సమస్యలపై పోరాటాలకు దిగుతున్నారు. ఇక రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేస్తున్న ఆందోళన కార్యక్రమాలు ఉండనే ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట వైసీపీ ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా పార్టీని ప్రజల్లో చర్చనీయాంశం చేయడానికి ఉపయోగపడతాయి. ఇక ఏడాది గడిస్తే వైఎస్ జగన్ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. అప్పటి వరకు ఇలాంటి కార్యక్రమాలు వైసీపీకి చోదక శక్తిగా ఉపయోగపడతాయి. రానున్న రోజులలో ఇంకా యాక్టివ్ కాని నియోజకవర్గాల్లో కూడా వైసీపీ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఎందుకంటే యాక్టివ్గా లేని ఇన్ఛార్జీలను పక్కన పెట్టడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. అందుకే రాజకీయాలలో కొనసాగాలని భావించే నాయకులు ప్రజా సమస్యలపై పోరుబాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది.